ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. ధనస్సు రాశివారికి ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే జూలై 20, 21, 22, 23 తేదీలలో మీ జాతకంలో ఏర్పడుతున్న గ్రహాల కదలికలు సాధారణ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. చాలామంది జీవితంలో సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక అరుదైన యోగం ఇప్పుడు మీకు దగ్గర పడుతోంది. మీరు చాలా కాలంగా ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలి అని మనసులో అడిగిన ప్రశ్నకు ఈ 4 రోజులు సమాధానం చెప్పబోతున్నాయి. అందుకే ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చెప్పే ఒక రహస్య సంకేతం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశముంది. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. అలాగే కామెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని ఒక్కసారి టైప్ చేయండి. మహాదేవుని నామస్మరణతో ప్రారంభమైన ప్రతి ప్రయాణానికి దైవ రక్షణ తప్పకుండా లభిస్తుంది. ధనస్సు రాశివారికి ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయేది సాధారణ రాశి ఫలం కాదు. మీరు ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్న బాధలకు సమాధానం చెప్పే ఒక జీవిత సత్యం. చాలామంది జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే సమయం ఇప్పుడు మీకు దగ్గర పడుతోంది. అందుకే ఈ ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకండి. ధనస్సు రాశివారు జీవితంలో ఎక్కువగా కోల్పోయింది డబ్బు కాదు, మనుషులు, ఎక్కువగా పడ్డది కష్టం కాదు, మనసుకు తగిలిన గాయాలు. మీ హృదయం ఎంత మంచిదో అంతే అమాయకం కూడా. అందుకే మీ జీవితంలోకి వచ్చిన చాలామంది మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. అవసరం ఉన్నంతవరకు మీ చుట్టూ తిరిగారు. పని పూర్తయిన తర్వాత మాత్రం మీరు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయారు. కాని మీరు మాత్రం వారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే అది మీ స్వభావం కాదు. మీరు చేసిన సహాయం గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదు. ఇచ్చిన మాట కోసం నష్టపోయినా వెనక్కి తగ్గలేదు. ఎవరో ఒకరు సంతోషంగా ఉంటే చాలని అనుకున్నారు. కాని అదే మంచితనాన్ని చాలామంది మీ బలహీనతగా మార్చుకున్నారు. మీ నిశ్శబ్దాన్ని భయంగా భావించారు. మీ ఓర్పును చేతకానితనంగా అర్థం చేసుకున్నారు. మీరు ఎదురు మాట్లాడకపోవడంతో నిజంగానే మీకు ఏమీ తెలియదని అనుకున్నారు. కాని వారికి తెలియని ఒక విషయముంది. మీ మౌనం బలం. ఎన్ని మోసాలు జరిగినా మనుషుల మీద నమ్మకం కోల్పోని రాశి ఏదైనా ఉందంటే అది ధనస్సు రాశే. ఒకసారి మోసం జరిగినా రెండోసారి కూడా అదే మనిషిని నమ్మేంత స్వచ్ఛమైన మనసు మీది. అందుకే జీవితంలో ఎక్కువగా గాయపడింది కూడా మీరే. మీ హృదయాన్ని చదవకుండా మీ మంచితనాన్ని మాత్రమే ఉపయోగించుకుని వెళ్లిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. బయటకు నవ్వుతూ కనిపించినా రాత్రుళ్ళు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీ జీవితంలో చాలా ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్న ఒక్కటే, నేను ఎవరికీ చెడు చేయలేదు, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని. ఆ ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరకబోతోంది. ఎందుకంటే ప్రతి మంచి మనిషి జీవితంలో ఒక దశ వరకు పరీక్ష మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కాలమే అతని తరఫున మాట్లాడుతుంది. ఇప్పుడు కాలం మారింది. ఇన్నాళ్లు మీకు వ్యతిరేకంగా కనిపించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు పరిగెత్తి అవకాశాలను వెతికే రోజులు ముగిశాయి. ఇక అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పటివరకు మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవాళ్లు ఒక్కొక్కరిగా నిజాన్ని తెలుసుకుంటారు. మీపై అనుమానం పెట్టుకున్నవాళ్లు నిశ్శబ్దంగా తలవంచే రోజు దూరంలో లేదు. మీరు ఎవరికి మీ గొప్పతనాన్ని నిరూపించాల్సిన అవసరముండదు. మీ జీవితం, మీ ఎదుగుదల, మీ విజయం ఇవే మీకు బదులుగా మాట్లాడతాయి. ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకోని వాళ్లే ఇప్పుడు మీతో మాట్లాడటానికి సమయం అడుగుతారు. త్వరలోనే మీ విలువ తెలుసుకుంటారు. ఇది కేవలం పరిస్థితులు మారే సమయం కాదు, మీ ఆలోచనలు మారే సమయం కూడా. ఇంతకాలం నాకిది సాధ్యమా అని సందేహపడిన మీరు ఇప్పుడు నేను ఎందుకు చేయలేను అని మీకే ప్రశ్న వేస్తారు. అదే మీ జీవితంలో మొదటి విజయం. భయం తగ్గి ధైర్యం పెరిగిన క్షణమే మనిషి అదృష్టం మేల్కొంటుంది. ఆ మార్పు బయట కనిపించదు. కాని మీ నిర్ణయాల్లో, మీ మాటల్లో, మీ నడకలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక విషయం గమనిస్తారు. ఇంతకాలం మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ల గురించి ఆలోచించడానికి కూడా మీకు సమయం ఉండదు. ఎందుకంటే మీ దృష్టి గతమీద కాదు, భవిష్యత్తు మీద పడుతుంది. ఒకప్పుడు మీ హృదయాన్ని ముక్కలు చేసిన సంఘటనలే ఇప్పుడు మీకు బలంగా కనిపిస్తాయి. అది జరగకపోయి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అని మీరు ఒకరోజు మీరే చెప్పుకుంటారు. అదే జీవితంలో నిజమైన ఎదుగుదల. ధనస్సు రాశివారి గొప్పతనం ఏమిటంటే, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కన్నీళ్లు వచ్చినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా తిరిగి లేచి నిలబడే శక్తి మీలో ఉంటుంది. మిమ్మల్ని కిందకు లాగాలనుకున్న వాళ్లకంటే మళ్లీ పైకి లేవాలనే పట్టుదల మీలో ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవుడు కూడా మిమ్మల్ని పూర్తిగా వదిలిపెట్టడు, ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం మాత్రం చేయడు. ఇప్పటివరకు మీ మంచితనాన్ని అందరూ ఉపయోగించుకున్నారు. మీ సమయాన్ని ఉపయోగించుకున్నారు. మీ డబ్బును ఉపయోగించుకున్నారు. మీ ప్రేమను ఉపయోగించుకున్నారు. మీ నమ్మకాన్ని ఉపయోగించుకున్నారు. కాని ఇకపై పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ప్రతి మనిషిని మీరు సులభంగా అర్థం చేసుకుంటారు. ఎవరు నిజంగా మీకోసమున్నారు, ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యారు అనే విషయం ఒక్క చూపులోనే మీకు తెలిసిపోతుంది. ఈ అవగాహనే మీ జీవితాన్ని కాపాడబోతుంది. ఇది సాధారణ సమయం కాదు. మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరో అధ్యాయం ప్రారంభమవుతున్న సమయం.
ఒకప్పుడు మిమ్మల్ని చూసి జాలిపడిన వాళ్లే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే ఇప్పుడు మీతో కలిసి నడవాలని ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే మీరు చాలా దూరం వెళ్లిపోయి ఉంటారు. ఎందుకంటే మీరు మారలేదు. మీ సమయం మారింది. మీరు ఇప్పటివరకు ఎన్నో తలుపులు తట్టారు. కొన్నిచోట్ల తిరస్కారం ఎదురైంది, కొన్నిచోట్ల అవమానం ఎదురైంది, మరికొన్ని చోట్ల ఆశపెట్టి నిరాశపరిచారు. కాని ఇప్పుడు జీవితం మీకోసం ఒక కొత్త తలుపు తెరవబోతోంది. ఆ తలుపు ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు. కాని అది వచ్చిన తర్వాత మీ గత కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ ఒక్క విషయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇకపై మీ విలువను ఎవరి మాటలతో కొలవకండి. మీ గతాన్ని చూసి మీ భవిష్యత్తును నిర్ణయించకండి. మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్లకోసం ఏడవకండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ రోజు వరకు మీరు జీవితం వెనకాల పరిగెత్తారు. ఇక నుంచి జీవితం మీ వెనకాల పరిగెత్తే రోజులు ప్రారంభమవుతున్నాయి. ఇక ధనుస్సు రాశివారికి జూలై 20, 21, 22, 23 తేదీలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ధనుస్సు రాశివారికి ఈ 4 రోజులు చాలా సాధారణంగా కనిపించినా, ఈ 4 రోజుల్లో చంద్రుడు చేసే గోచారం మీ ఆలోచనలను, నిర్ణయాలను, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక్కోమెట్టు మార్చే శక్తిని కలిగి ఉంది. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం. ఈ 4 రోజులు అలాంటి నిర్ణయాలకు పునాది వేస్తాయి. అందుకే ఈ రోజుల్లో తొందరపడకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనిస్తే మీకే మీ జీవితంలో జరుగుతున్న మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జూలై 20వ తేదీన చంద్రుడు కన్య రాశిలో హస్త నక్షత్రంలో సంచరించి తర్వాత చిత్త నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మీ దృష్టి మొత్తం పనుల మీదే ఉంటుంది. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలనే ఆలోచన పెరుగుతుంది. గతంలో వాయిదా వేసిన పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేయాలనే ఉత్సాహం వస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీమీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా మాట్లాడితే ఇంట్లో చిన్న చిన్న విభేదాలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఇంతకాలం కుటుంబం కోసం ఎంతో చేశారు కానీ మీ మనసులోని మాటను ఎవరికీ చెప్పుకోలేకపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతుంది. మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీకు దగ్గరవుతాడు. పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న సంతోషం మొత్తం కుటుంబానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. మీరు చూపించే సహనం ఇంటి ప్రశాంతతకు కారణం అవుతుంది. ఆర్థిక విషయాల్లో జూలై 20న తొందరపడి ఖర్చు చేయకపోవడం మంచిది. అవసరానికి మించి ఖర్చు చేయాలనే పరిస్థితి వచ్చినా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి. చిన్న మొత్తమైన అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త ఆదాయ మార్గం గురించి ఒక ఆలోచన కూడా ఈ రోజే పుట్టే అవకాశముంది. ఆలోచనను నిర్లక్ష్యం చేయకుండా నోట్ చేసుకోండి. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చేసిన పని ఉన్నతాధికారుల దృష్టికి వస్తుంది. ఇప్పటివరకు మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ పనితీరును మెచ్చుకుంటారు. మీపై అదనపు బాధ్యతలు వచ్చే అవకాశముంది. వాటిని భారంగా కాకుండా అవకాశంగా తీసుకుంటే భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాట కంటే మీ పని ఎక్కువగా మాట్లాడే రోజు ఇదే. వ్యాపారస్తులకు కూడా ఈ గోచారం అనుకూలంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు కలిసే అవకాశముంది. ఇంతకాలం స్పందించని వ్యక్తి మళ్లీ సంప్రదించవచ్చు. నిలిచిపోయిన ఒప్పందం ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. చిన్న లాభాన్ని తక్కువగా అంచనా వేయకండి. అదే తర్వాత పెద్ద అవకాశానికి దారితీస్తుంది. వ్యాపారంలో నమ్మకాన్ని నిలబెట్టుకుంటే భవిష్యత్తు మరింత బలపడుతుంది. రోజువారీ కష్టపడి పనిచేసే కార్మికులకు ఈ రోజు ఆశ కలిగించే సమయం. మీ శ్రమకు తగిన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. శారీరకంగా అలసట ఉన్న మనసులో మాత్రం ధైర్యం పెరుగుతుంది. మీ కష్టాన్ని గమనించే వ్యక్తి ఒకరు ముందుకు వచ్చే అవకాశముంది. పనిచేసే చోట కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని అంగీకరిస్తే భవిష్యత్తులో స్థిరత్వం పెరుగుతుంది. వివాహితుల జీవితంలో కూడా మంచి మార్పు కనిపిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడితే ఎన్నాళ్లుగానో మనసులో ఉన్న భారం తగ్గిపోతుంది. కుటుంబ నిర్ణయాల్లో ఇద్దరు కలిసి ముందుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. అదే మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత పెరిగే రోజు. చదివిన విషయం సులభంగా గుర్తుండే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది మంచి సమయం. గురువులు చెప్పిన చిన్న సూచన కూడా పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఆశించిన ఫలితానికి దగ్గరవుతారు. మీమీద మీకు నమ్మకం పెంచుకోవడం ఈ రోజున అత్యంత అవసరం. ప్రేమలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్తపడాలి. నిజమైన ప్రేమ అనేది అనుమానంతో కాదు, నమ్మకంతో నిలబడుతుంది. ఈ రోజు మీరు చూపించే ఓర్పు మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. భవిష్యత్తు గురించి మాట్లాడుకునే మంచి అవకాశం కూడా లభిస్తుంది. జూలై 21వ తేదీన చంద్రుడు తుల రాశిలోకి ప్రవేశించి రాత్రికి స్వాతి నక్షత్ర ప్రభావం ప్రారంభమవుతుంది. ఈ మార్పు మీ జీవితంలో లాభాలను, కొత్త పరిచయాలను,
కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఇంతకాలం చేసిన కష్టానికి ఇప్పుడు స్పందన రావడం ప్రారంభమవుతుంది. మీరు అడగకుండానే మీ పనిని గుర్తించే వ్యక్తులు కనిపిస్తారు. మీరు ఊహించని చోటనుంచి ఒక మంచి సమాచారం వచ్చే అవకాశముంది. ఈ రోజు నుంచి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. అది రాబోయే రోజుల విజయాలకు బలమైన పునాది అవుతుంది. జూలై 21వ తేదీన ఉదయం నుంచి మీలో కనిపించే మొదటి మార్పు ఆలోచనల్లో స్పష్టత. ఇంతకాలం ఒక నిర్ణయం తీసుకోవడానికి 10 సార్లు ఆలోచించిన మీరు ఇప్పుడు ఏది చేయాలి, ఏది వదిలేయాలి అనే విషయంలో స్పష్టమైన అవగాహనకు వస్తారు. ఈ రోజు కలిసే ఒక వ్యక్తి, వినిపించే ఒక సలహా లేదా జరిగే ఒక చిన్న సంఘటన మీ భవిష్యత్తు దిశను మార్చే అవకాశముంది. అందుకే ప్రతి అవకాశాన్ని తేలికగా తీసుకోకుండా గమనించండి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, చిన్న పరిచయమే. కుటుంబంలో కూడా ఈ రోజు ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంతకాలం మీతో సరిగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడటానికి ముందుకు రావచ్చు. ఇంట్లో పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరూ మీ అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మీరు చెప్పే మాటలో ఇప్పుడు బలం ఉంటుంది. ఆ బలాన్ని కోపంతో కాదు, ప్రేమతో ఉపయోగిస్తే కుటుంబంలో మీ స్థానం మరింత గౌరవంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు లాభ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఆర్థిక సహాయం లభించే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే ఆశతో తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. వచ్చిన అవకాశాన్ని పరిశీలించి అడుగు వేస్తే లాభం మీ వైపే ఉంటుంది. ఈ రోజు చేసిన ఆర్థిక ప్రణాళిక రాబోయే నెలల్లో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఇది గుర్తింపు తీసుకొచ్చే రోజు. మీరు చేసిన పని గురించి ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశముంది. మీ బాధ్యతలు పెరిగిన వాటితో పాటు మీ విలువ కూడా పెరుగుతుంది. కొత్త బాధ్యత అంటే కొత్త అవకాశమని గుర్తుంచుకోండి. సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తే మీ పనులు మరింత సులభంగా పూర్తవుతాయి. మీరు చూపించే నిబద్ధతే మీ భవిష్యత్తు పదోన్నతికి బలమైన కారణం అవుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. చాలా రోజులుగా స్పందించని కస్టమర్ మళ్లీ సంప్రదించే అవకాశముంది. మీ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన వస్తుంది. ఆలోచనను అమలు చేసే ముందు అనుభవం ఉన్నవారి సలహా తీసుకుంటే మరింత మంచిది. మీ మాట నిలబెట్టుకోవడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. అదే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. కష్టపడి పనిచేసే కార్మికులకు ఈ రోజు శ్రమకు తగిన గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట మీపై విశ్వాసం పెరుగుతుంది. అదనపు పనివచ్చినా నిరుత్సాహపడకండి. ఈ రోజు మీరు చూపించే క్రమశిక్షణ మీకు రేపటి స్థిరత్వాన్ని అందిస్తుంది. మీ కుటుంబం కోసం చేస్తున్న ప్రతి కష్టం వృథా కాదు. త్వరలోనే మీ శ్రమ ఫలితాన్ని మీ కళ్లతో చూస్తారు. వివాహితులు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది మంచి రోజు. ఇంతకాలం వాయిదా వేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ముందుకు కదులుతుంది. చిన్న చిన్న అపార్థాలను మనసులో పెట్టుకోకుండా మాట్లాడుకుంటే సమస్యలు సులభంగా ముగుస్తాయి. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం వల్ల బంధం మరింత బలపడుతుంది. కుటుంబ సంతోషం కోసం మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పును తీసుకొస్తుంది. విద్యార్థులకు ఈ రోజు అదృష్టం కంటే కృషి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. చదివిన విషయంపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. గురువులు చెప్పే సూచనలను నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజుల్లో నేర్చుకున్న ఒక విషయం భవిష్యత్తులో మీ విజయానికి ప్రధాన కారణం అవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆశించిన ఫలితానికి చాలా దగ్గరవుతారు. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు పరస్పర నమ్మకాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది. అనవసరమైన అనుమానాలకు చోటు ఇవ్వకండి. మీ భావాలను స్పష్టంగా చెప్పడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. భవిష్యత్తు గురించి కలిసి ఆలోచించే సమయం ఇది. ఒకరికోసం మరొకరు తీసుకునే చిన్న నిర్ణయాలు మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. నిజాయితీ ఉన్న ప్రేమ ఎలాంటి పరీక్షనైనా దాటుతుందనే విషయం ఈ రోజు మీకు అర్థమవుతుంది. జూలై 22వ తేదీన చంద్రుడు తుల రాశిలోనే కొనసాగుతూ స్వాతి నుంచి విశాఖ నక్షత్ర ప్రభావంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో లాభాల వేగం మరింత పెరుగుతుంది. ఇంతకాలం మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు సరైన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మీరు కలిసే వ్యక్తులు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీ ముందుకు వచ్చే అవకాశాలు భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ రోజును సాధారణంగా చూడకండి. మీరు వేసే ప్రతి అడుగు రేపటి విజయానికి బలమైన పునాదిగా మారే అవకాశముంది. జూలై 22వ తేదీన ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలమైన పనిని కూడా ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలనే ధైర్యం వస్తుంది. ఇదే ఈ రోజు ప్రత్యేకత. ఎందుకంటే మనిషి బయట గెలవాలంటే ముందుగా తనలోని భయాన్ని జయించాలి. ఈ రోజున మీ ఆలోచనల్లో వచ్చే మార్పే రాబోయే విజయాలకు మొదటి సంకేతంగా నిలుస్తుంది. అందుకే చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగండి. కుటుంబ జీవితంలో ఈ రోజు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. చాలా రోజులుగా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోలేకపోయిన విషయాలు ఇప్పుడు సానుకూలంగా ముగిసే అవకాశముంది. ఇంట్లో పెద్దవారి మాట మీకు మంచి దారిని చూపిస్తుంది. చిన్న సమస్యలను పెద్దవిగా చేయకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇంట్లో ప్రశాంతత మరింత పెరుగుతుంది. మీ నవ్వు ఈ రోజు ఇంట్లోని ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తుంది.
ఆర్థికంగా ఈ రోజు ఆశించిన దానికంటే మంచి ఫలితం కనిపించే సూచనలు ఉన్నాయి. చిన్న లాభం వచ్చినా దాన్ని తక్కువగా చూడకండి. అదే భవిష్యత్తులో పెద్ద ఆదాయానికి పునాది కావచ్చు. కొత్త ఆదాయ మార్గాల గురించి మీరు చేసే ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. ఎవరైనా పెట్టుబడి లేదా భాగస్వామ్యం గురించి మాట్లాడితే తొందరపడకుండా పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. ఆలోచించి వేసిన అడుగు మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. మీ పని చూసి ఉన్నతాధికారులు నమ్మకంతో కొత్త బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. కొంత ఒత్తిడి ఉన్నా భయపడకండి. మీరు ఇంతవరకు నేర్చుకున్న అనుభవమే ఇప్పుడు మీకు బలంగా నిలుస్తుంది. ఈ రోజు మీరు చూపించే పనితీరు రాబోయే రోజుల్లో మంచి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశముంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకురాగలవు. మీ మాట మీద నమ్మకం పెరగడం వల్ల వ్యాపారంలో మీ స్థానం మరింత బలపడుతుంది. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందుకు వెళితే మీరు అనుకున్న లక్ష్యానికి మరింత దగ్గరవుతారు. రోజంతా కష్టపడి పనిచేసే కార్మికులకు ఈ రోజు ఆశను పెంచే రోజు. మీరు చేసే పనికి ప్రశంసలు రావచ్చు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న పని స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబం కోసం మీరు పడిన శ్రమను కాలం ఎప్పటికీ వృధా చేయదు. ఈ రోజు వచ్చే చిన్న మార్పే రేపటి పెద్ద స్థిరత్వానికి కారణమవుతుంది. అందుకే నిరుత్సాహానికి చోటు ఇవ్వకుండా మీ కష్టాన్ని కొనసాగించండి. వివాహితుల జీవితంలో ఈ రోజు పరస్పర నమ్మకం మరింత బలపడుతుంది. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబ భవిష్యత్తు గురించి కలిసి తీసుకునే నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది. చిన్న విషయాల మీద వాదనలకు దూరంగా ఉంటే ఇంట్లో సంతోషం మరింత పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఇచ్చే ఒక సలహా మీకు ఎంతో ఉపయోగపడే అవకాశముంది. విద్యార్థులకు ఈ రోజు ఎంతో ఉత్సాహాన్నిచ్చే సమయం. చదివిన విషయాలు సులభంగా గుర్తుండే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది అనుకూలమైన రోజు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీరు పెట్టే శ్రమ రేపటి విజయాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు బంధాన్ని మరింత బలపరిచే అవకాశముంది. మనసులో ఉన్న సందేహాలను ప్రేమతో చెప్పుకుంటే అపార్థాలు తొలగిపోతాయి. ఒకరి మీద మరొకరికి ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. భవిష్యత్తు గురించి కలిసి ఆలోచించే సందర్భం రావచ్చు. మీరు చూపించే నిజాయితీ మీ ప్రేమను మరింత విలువైనదిగా మారుస్తుంది. జూలై 23వ తేదీన రోజు మొత్తం విశాఖ నక్షత్ర ప్రభావం ఉండి సాయంత్రం తర్వాత చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో మీలో ఆత్మపరిశీలన పెరుగుతుంది. గత 4 రోజులుగా జరిగిన ప్రతి సంఘటనకు ఇప్పుడు అసలు అర్థం తెలుస్తుంది. మీ జీవితంలో ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు అవసరం కోసం మాత్రమే వచ్చారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత పరిణతితో ఉంటుంది. కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూడటం కూడా ముందుకు వెళ్లడానికి అవసరమే అని ఈ రోజు మీకు అనుభవం నేర్పిస్తుంది. ఈ 4 రోజుల చందగోచారం చివరికి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ధనుసు రాశివారు, ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఆలస్యం జరిగింది కానీ అన్యాయం జరగలేదు. మీరు పడిన ప్రతి కష్టం, మీరు కాచిన ప్రతి కన్నీరు, మీరు భరించిన ప్రతి అవమానం ఇవన్నీ మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, జీవితంలో పెద్ద స్థాయికి తీసుకెళ్లడానికి జరిగిన సిద్ధత మాత్రమే. అందుకే ఇకపై గతాన్ని తలచుకుని బాధపడకండి. మీ ముందుకు వస్తున్న అవకాశాలను ధైర్యంగా స్వాగతించండి. ఎందుకంటే ఈ 4 రోజుల చందగోచారం మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. మీ సమయం ప్రారంభమైంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. అలాగే కామెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని ఒక్కసారి రాయండి. పరమేశ్వరుని కృపతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం.